జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తారీఖు నుంచి 2025 సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ 4వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఈ ఫలితాన్ని ప్రసాదిస్తున్నారో మొట్టమొదటిగా తెలుసుకుందాము. మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము, కేతు భగవానుడితో కూడిన శుక్రాచార్యుల వారి సంచారము, కన్యారాశిలో రవి బుధుల సంచారము. కన్యారాశిలో ఉన్న రవి బుధులు ఈ వారాంతంలో బుధ భగవానుడు కన్యారాశి నుంచి తులారాశికి మార్పు చెందుతున్నారు. తులారాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుభగవానుడి సంచారము, మీనరాశిలో వక్రించిన శనేశ్వరుని సంచారము. వారంలో 4 రాశిని చుట్టి వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో వృశ్చిక రాశి మొదలుకొని కుంభరాశి పర్యంతం వరకు కూడా ఆయన సంచారాన్ని సాగిస్తున్నారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. ఈ వారం యొక్క గోచారంలో ఏదైనా ఒక యూనిక్ పాయింట్ ఉందా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి? ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే బుధ భగవానుడు కన్యా రాశిలో నుంచి తులారాశిలోకి మార్పు చెందుతూ ఉన్నారు. అంటే బుధమంగళ యోగము తులారాశిలో ఏర్పడుతూ ఉంది. తులారాశిలో ఉన్న ఈ బుధమంగళ యోగము ఎలాగా ఇస్తుంది అంటే ఈ వారం ఒక రకంగా చెప్పాలంటే యూనిక్గా ఒక చిన్న జాగ్రత్తనే సూచిస్తూ ఉంది. అన్ని రాశుల వాళ్ళకి, లగ్నాల వాళ్ళకి, బంధువులతో కావచ్చు, నేబర్స్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, అసలు ఎవరితోటైనా సరే ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకుండా వీలైనంత వరకు సంయమనాన్ని పాటించడం మంచిది. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఒక రాశి, ఒక లగ్నం అని కాదు, ఒక నక్షత్రం అని కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఈ పాయింట్ వర్తిస్తుంది. ఇప్పుడు అగ్నికి వాయువు తోడైతే ఎలాగైతే అగ్ని బాగా ప్రజ్వరిల్లుతుందో ఈ వారము మాట్లాడే మాటలు ఆ విధంగా లీడ్ చేస్తాయి. కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉంది. వీలైనంత వరకు సమయోచితంగా మాట్లాడడము, హుందాగా మాట్లాడడము, అలాగే వీలైనంత వరకు మనం చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం. అసలు మీరు కనుక చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడే కోవలోకి చెందిన వాళ్ళు అయితే ఇప్పుడు ఇది మీకు ప్లస్. ఎలా ప్లస్ అవుతుందంటే ఈ వారం మీకు తెలియకుండానే అవతల వాళ్ళకి ఏదైనా ఇప్పుడు మీరు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉన్నారు. క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం అంటే ఏంటి? అవతల వాళ్ళ మనసు నొప్పించకుండా ఏదన్నా ఒక చెప్పాలనుకుంటే ప్రియంగా చెప్పగలిగితే చెప్పడం, లేదా ప్రియంగా చెప్పలేము, ఒకవేళ చెప్పిన వాళ్ళు తప్పుగా తీసుకుంటారు అని అనుకుంటే అసలు సైలెంట్గా ఉండడం. ఇదే కదా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం, అందులో కరెక్ట్ పాయింట్స్ మాట్లాడడం. సో ఈ క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కోసారి మనం చెప్పాలనుకున్నాం చెప్పలేకపోవచ్చు కూడా. ఈ వారము మీరు కనుక బాగా మొహమాటస్తులైన, వీలైనంత వరకు సైలెంట్గా ఉండేవాళ్ళు, క్యాలిక్యులేటెడ్గా మాట్లాడేవాళ్ళు, ఈ 3 కోవల్లో చెందిన వాళ్ళు మీరైతే ఈ వారం మీకు చాలా బాగుంటుంది. కారణం ఏంటంటే ఈ వారము మీరు కావచ్చు, లేదా మీ తరఫున కొంతమంది కావచ్చు, కరెక్ట్గా అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా పాయింట్స్ చెప్తారు. అంటే ఎవరైనా ఒక ఆర్గ్యుమెంట్స్ ఉన్నా, లేదా ఏదైనా ఒక విషయం ఉన్నా సరే మీ గురించి అవతల వాళ్ళు మాట్లాడతారు, లేదా మీరే మాట్లాడచ్చు. కరెక్ట్ పాయింట్స్ అవతల వాళ్ళకి ఇన్నాళ్ళు మీరు చెప్పలేకపోయిన పాయింట్స్ మాట్లాడచ్చు. సో ఇది ఈ 3 కోవల్లోకి చెందిన వాళ్ళు మీరైతే మీరు అసలు ఇది అవ్వక్కర్లేదు. ఒకవేళ అలా కాదు, మేము అవసరమైతే మాట్లాడదాం, అనవసరంగా ఒకళ్ళ జోలికి వెళ్ళాం, బట్ ఒకళ్ళు మా జోలికి వస్తే కనుక మేము టిట్ ఫర్ టాట్గా ఉంటాము అని అనుకునే కోవలో చెందిన ఇంకెలా ఉన్నా సరే కొంత ఈ వారము మాటల్లో సంయమనం పాటించడము అందరికీ వర్తిస్తుంది. నేను చెప్పిన ఈ 3 కేటగిరీ పీపుల్కి పూర్తిగా వర్తించదు ఈ విషయం. వాళ్ళకి రివర్స్లో ఉంటుంది, అంటే వయసా వర్స వాళ్ళకి ఇంకా బాగుంటుందని చెప్పాలి ఈ వారము. ఇది ఈ వారంలో ఉన్న యూనిక్ అంశము బుధమంగళ యోగము తులారాశిలో ఉండడం వల్ల యూనిక్గా ఈ పాయింట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, అలాగే 27 నక్షత్రాల వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది.
ఇప్పుడు ఈ వారం యొక్క మిగతా ఫలితాలు ఇవన్నీ కూడా యూనిక్గా అందరికీ వర్తించేవి. అసలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం ఒక్కసారి చూద్దాం. ఈ వారం ఉన్న ఇంకొక ప్రత్యేకాంశం ఏంటంటే, మనకి చరరాశి, స్థిర రాశి, ద్విశోభావ రాశులు మూడు రాశులు ఉంటాయి. ఇప్పుడు ఈ వారము 3 రాశులు బలోపేతంగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, తులారాశిలో బుధమంగళ సంచారము, తులారాశిలో ఉన్న బుధమంగళ సంచారము, దీనికి బృహస్పతి వారి యొక్క వీక్షణ, అలాగే వీరికి లాభస్థానంలో అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము. మనం మిథున రాశి తీసుకుంటే ద్విశోభావ రాశి, సింహరాశి శుక్రకేతువుల సంచారం ఉన్న సింహరాశి తీసుకుంటే ఇది స్థిర రాశి. బుధమంగళ యోగం ఉన్న తులారాశి మనం తీసుకుంటే ఇది చరరాశి, అంటే చర స్థిర ద్విశోభావం అంటాము. సో ఇక్కడ ఎలా ఉందంటే రివర్స్ వచ్చేసింది. ద్విశోభావ రాశిలో గురు భగవానుడు ఉన్నాడు, స్థిర రాశిలో శుక్ర భగవానుడు ఉన్నాడు, అలాగే చరరాశిలో బుధమంగళ యోగం ఏర్పడింది, అంటే మంగళ బుద్ధి సంచారం జరుగుతుంది. జనరల్గా మనం తీసుకుంటే కనుక మేషరాశి చరరాశి, అలాగే వృషభ రాశి స్థిర రాశి, మిథున రాశి ద్విశోభావ రాశి, ఆర్డర్ ఇలా వస్తుంది. కానీ ఇప్పుడు మనకి గోచారంలో ఎలా ఏర్పడింది? ద్విశోభావ రాశి, స్థిర రాశి, అలాగే చరరాశి. రివర్స్లో 3 రాశులు బలోపేతంగా ఉన్నాయి, అంటే చరరాశులు బలంగా ఉన్నాయి, స్థిర రాశులు బలంగా ఉన్నాయి, ద్విశోభావ రాశులు బలంగా ఉన్నాయి, అంటే ఈ 3 బలంగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, తులారాశి నుంచి నవమ స్థానంలో గురు భగవానుడి సంచారము, లాభస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, ఈ 3 కూడా ద్విశోభావ చర స్థిర రాశులు అవ్వడం ఒక ప్రత్యేకాంశం అని చెప్పాలి. ఇది ఒక ప్రత్యేకాంశము. అలాగే ఈ వారము ఈ ఈ ఈ ఇప్పుడు ఉన్న ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి చాలా, అంటే మనల్ని మనము రెజ్యూనేట్ చేసుకోవడానికి, మనల్ని మనము చాలా స్ట్రాంగ్ చేసుకోవడానికి, మనల్ని మనము కాంక్రీట్గా బిల్డప్ చేసుకోవడానికి, మన స్టడీస్ పరంగా కావచ్చు, లేదా వృత్తిపరంగా కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా స్ట్రాంగ్ అవ్వడానికి ది బెస్ట్ టైం, నేచర్ మనకు అలోకేట్ చేసిన బెస్ట్ టైమ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఒక పెళ్ళికే కావచ్చు, ఉపనయనానికి కావచ్చు, గృహప్రవేశానికి కావచ్చు, లేదా బారసాలకు కావచ్చు, దేనికైనా ముహూర్తాలు పెట్టుకుంటాం, సుముహూర్తం పెట్టుకుంటాం. అంటే ఒక మంచి టైంని ఫిల్టర్ చేసి ఈ టైంలో మనం ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి మనం పురోహితులను అడుగుతాము. వాళ్ళు చక్కగా మనకి మంచి సమయాన్ని సూచిస్తారు. అయితే మనకి నేచరు మధ్య మధ్యలో ముహూర్తాన్ని ఇస్తూ ఉంటుంది, బెస్ట్ టైంని ఇస్తుంది. నేచరు మనకిచ్చిన బెస్ట్ టైం సుముహూర్తము ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ 3 రాశులు బలోపేతంగా ఉండడం వల్ల. అందువల్ల అందరూ కూడా వీలైనంత వరకు లౌకిక విషయాల్లో మన పాత్ర ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకొని, మిగతా అదంతా కూడా భగవంతుడి పాదాలని ధ్యానించడంలో మనల్ని మనం పెట్టుకుంటే కనుక అసలు ఎప్పుడూ కూడా అది మంగళత్వాన్ని కలిగిస్తుంది. ఇప్పుడున్న సమయంలో, అంటే ఎప్పుడు కూడా భగవంతు ధ్యానం చేయాలన్నా టైం కుదరదని అనుకుంటే, ఒకవేళ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది, భగవంతుడి మీద లగ్నం కావట్లేదని అనుకోవచ్చు, లేదా ఏదన్నా పూజ చేయాలంటే చేయాలనుకున్న రోజే ఏదో ఒక ఆటంకాలు రావడం, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి జనరల్గా మనం చూస్తే. కానీ ఇప్పుడున్న వేళ విశేషం ఏంటంటే, ఇలాంటి ఆటంకాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రకృతి మాత సుముహూర్తాన్ని మనందరికీ అందిస్తుంది. ఈ సుముహూర్తాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించి మనందరం కూడా మన జీవితాల్లో వెలుగులు నింపుకోవడానికి ప్రయత్నిద్దాం. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీ వివాహ ప్రయత్నాలకి అనుకూలంగానే ఉంది, కానీ మీకే ఈ వారం ఎక్కువగా ప్రయత్నం చేయబుద్ధి కాదు. ఒకటి, మీరు మీ ఇంట్లో వాళ్ళకి ప్రయత్నిస్తూ ఉంటే మీకు అంటే చేయబుద్ధి కాదు, అంటే మీకు వేరే విషయాల్లో ఆక్యుపైడ్ అయిపోతారు. వేరే విషయాల్లో మీరు టైం స్పెండ్ చేయాల్సి వచ్చి వివాహ ప్రయత్నాలు మీరు చేయలేరు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మీరే వధువు వరుడు అయ్యి వివాహ ప్రయత్నాలు మీరు చేస్తున్నా, మీ అంతటా మీరుగా చేస్తున్నా, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తూ ఉన్నా, లేదా మీరు సింహరాశి సింహలగ్నంలో పుట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, సపోజ్ మీరు ఈరోజు కలుద్దాము అని అనుకుంటారు, పెళ్లి చూపులకు కావచ్చు, లేదా ఫస్ట్ మీట్కి కలుద్దాం అని అనుకుంటే, అప్పుడు మీకు వేరే ఏదో అర్జెంట్ పని వచ్చి మీరు అక్కడికి వెళ్ళలేకపోతారు. సో ఇలా ఉంటుంది, ఆటంకాలు ఉంటాయి మెయిన్ అది. సో ఒక మాటలో సింప్లిఫై చేసి చెప్పాలంటే ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆటంకాలు ఉంటాయి. మీ జన్మజాతకాన్ని అనుసరించి కొంచెం మీ ప్రయత్నాలు గట్టిగా సాగించాలి.
ఇదొకటి ఉంటుంది. అంటే అక్కడ మళ్ళీ సంబంధం నచ్చక కాదు, అది వేరే కాదు. సిల్లీ థింగ్స్ తోటి ఆటంకాలు ఏర్పడతాయి. చాలా చిన్న చిన్న విషయాలకి ఆటంకాలు ఏర్పడతాయి. ఆ టైంలో మీ మూడ్ బాగోక కావచ్చు, ఏదో ఒక కారణం రీత్యా ఆటంకం ఏర్పడుతుంది. ఇదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు మీరు కనుక వివాహితులు అయ్యి ఉంటే, మీ వైవాహిక జీవితంలో ఏదన్నా మనస్పర్ధలు ఉంటే, ఇప్పుడు ఆ మనస్పర్ధలకు ఆటంకాలు ఏర్పడతాయి. మనస్పర్ధలకు ఆటంకాలు ఏర్పడటం ఏంటంటే, సపోజు మీ ఇద్దరి మధ్య ఏదైనా సైలెంట్ వార్ నడుస్తుంటే దానికి ఆటంకం ఏర్పడుతుంది. అంటే ఏంటి, మీ ఇద్దరు మాట్లాడుకుంటారు. అలాగే మీరు మీ జీవిత భాగస్వామి మీ ఇద్దరి మధ్య సరైన అండర్స్టాండింగ్ లేకపోతే ఇప్పుడు దానికి ఆటంకం ఏర్పడి అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఇలా ఉంది వివాహితులకి. అలాగే మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటాయి, అవి కూడా ఆటంకం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలకు ఆటంకం ఏర్పడుతుంది. అందువల్ల ఏమవుతుంది, అనారోగ్య సమస్యలకు ఆటంకం వస్తే ఆరోగ్యం వస్తుంది. ఎప్పుడైనా దేనికైనా ఆటంకం అంటే ఆ పని చెడిపోతుంది. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఆటంకం ఏర్పడటం అంటే ఏంటి, అనారోగ్యం చెడిపోతుంది. అది పోయిందంటే ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు ఈ వారము వివాహితులకి ఆటంకం చాలా బాగా ఉంది. అంటే నెగిటివ్ విషయాలకు ఆటంకం ఉంది, పాజిటివ్ విషయాలకి పూలపాన్పు ఉంది వివాహితులకి. ఇది వివాహితులకి. అలాగే మీరు ఉద్యోగస్తులు అయితే ఉద్యోగస్తులందరికీ అనుకూలమైన శుభ సమయమే. మీకు మీ ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. పాజిటివ్ థింగ్సే మీరు చూస్తారు. మీరు కమ్యూనికేషన్ కూడా ప్రాపర్గా చేయగలుగుతారు. మీరు చేసే కమ్యూనికేషను అవతల వాళ్ళకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు మనం ఒకళ్ళని ఇంప్రెస్, అందులో ఉద్యోగంలో మీరు చేసిన, ఇప్పుడు చాలామంది హార్డ్ వర్క్ చేస్తారు. కొంతమంది వీళ్ళు చేసిన హార్డ్ వర్క్ని ఇంకొకరు వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు. వీళ్ళు మాట్లాడలేరు. సో ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల చాలా జీవితంలో మనం చాలా కోల్పోతాం. అలాగే మరీ టూ టాకిటివ్ అయినా కూడా కోల్పోతాము. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటే మన లైఫ్ చక్కగా వెళ్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఐడెంటిటీ బాగా పెరుగుతుంది. మీరు చేసే వృత్తిలో మీకు ఐడెంటిటీ బాగా పెరుగుతుంది. మీరు పాయింట్స్ని చెప్పగలుగుతారు అవతల వాళ్ళకి. మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఏం చేశారు, ప్రజెంటేషన్ స్కిల్స్ చాలా బాగా పెరుగుతాయి. ఇదే ఉద్యోగస్తులకి. అందువల్ల ఏంటంటే చక్కగా శుభ సమయం ఉద్యోగస్తులందరికీ. వ్యాపారస్తులందరికీ కూడా బాగా ఉంది, చాలా మంచి శుభ సమయమే. అయితే మీ వ్యాపారస్తులందరికీ ఏంటంటే ఇప్పుడు సహజ వ్యాపారాధిపతి, సహజ సప్తమాధిపతి అయిన కాలపురుషుడు కుండలిలోంచి తులారాశి సహజ సప్తమ స్థానం, సహజ సప్తమాధిపతి అయిన శుక్ర భగవానుడు మీ రాశిలో సంచారం చేయడము, అలాగే మీకు లాభంలో గురు భగవానుడు సంచారము. ఇదేంటంటే మీకు వ్యాపారంలో అనుకూలతలు చాలా ఎక్కువ అవుతాయి. అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ ఉంటాయి అని మీరు మంచి డీల్స్ వస్తాయి, బల్క్ డీల్స్ వస్తాయి, హ్యాండ్సమ్ రిటర్న్స్ అయితే మీకు ఈ వారం వ్యాపారంలో చాలా చక్కగా ఉంది. సింహరాశి సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి వ్యాపారం విషయంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే దీనికి బ్రేక్ పడుతుంది. అంటే మీ జన్మజాతకం సహకరించకపోతే దీనికి రివర్స్లో ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అన్న చోట ప్రాఫిట్ రాకపోగా మీకు రివర్స్లో అవుతుంది. ఇది ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మీరు ఎవరికైనా, మీరు సింహరాశి సింహలగ్నంలో పుట్టి మీకు శుక్ర మహర్దశ జరుగుతూ ఉన్నా, లేదా కేతు మహర్దశ జరుగుతూ ఉన్నా, అంటే మహర్దశలు మాత్రమే, అంతర్దశలు కౌంట్లోకి రావు. మీకు శుక్ర మహర్దశ కేతు మహర్దశ జరుగుతూ ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కొంచెం మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది, అంతవరకే. సో దీనికి రివర్స్ ఏంటంటే, ఒకవేళ మీకు ఏ గ్రహదశ జరుగుతూ ఉన్నా, శుక్ర అంతర్దశలో ఉన్నా లేదా కేతు అంతర్దశలో ఉంటాయి, మీ బిజినెస్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అంతర్దశానాథుడు అతి బలవంతుడు అని చెప్తుంది. ఇక్కడ మీకు చాలా స్ట్రాంగ్ అవుతుంది, మీ బిజినెస్ చాలా స్ట్రాంగ్ అయ్యి మీకు అంటే ఇంకా మామూలుగా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ అని చెప్పా బాగుంది గోచర గ్రహస్థితుల రీత్యా. మీకు ఇది ఇంకా డబల్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే డబ్బులు మనకి ఎప్పుడైనా సరే వ్యాపారం ద్వారా రావడం ఒక ఎత్తు అయితే, వచ్చిన డబ్బుల్ని మనం సద్వినియోగం చేసుకోవడం ఇంకొక ఎత్తు. సో వచ్చిన ప్రాఫిట్స్ అయితే వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఈ విధంగా బాగుంటుంది మీకు. ఇది ఒక పాయింట్ వ్యాపారస్తులకి. సో మనం ఓవరాల్గా చూసుకుంటే వ్యాపారస్తులందరికీ చాలా బాగా ఉంది. నేను చెప్పినట్టు శుక్ర మహర్దశ కేతు మహర్దశలో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే ట్రాన్సాక్షన్స్
ఆన్లైన్ పేమెంట్స్లో మీరు ఏమైనా అమౌంట్ మోసపోవచ్చు, లేదా పొరపాటున ఒక 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 డిజిట్ ఎక్కువ అమౌంట్ వెళ్ళిపోవచ్చు, లేదా మీరు అనుకున్న డీలు ఏదో ఒకటి అనుకున్న డీలు ఆ టైంకి క్యాన్సిల్ అవ్వచ్చు, మీరు ఇది అయిపోతుంది అనుకున్నది క్యాన్సిల్ అవ్వచ్చు. ఇలా ఏదో ఒక రకంగా ఉంటుంది. కొంచెం చూసుకోండి, జాగ్రత్తగా ఉంటే ఈ పాయింట్ మీకు అప్లికేబిలిటీ కూడా ఉండదు. ఇది వ్యాపారస్తులకి. విద్యార్థులందరికీ కూడా చక్కగా ఉంది. గోచారము సపోర్ట్ చక్కగా ఇస్తుంది. మానసిక ప్రశాంతతతోటి మీరు చాలా ప్రశాంతంగా అనుకున్నవన్నీ చదువుకుంటారు, కంప్లీట్ చేయగలుగుతారు. ఒకే ఒకటి ఏంటంటే, మీరు సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్స్ ఒక్కసారి ఏం చదువుతున్నారు, ఏం చాప్టర్స్ చదువుతున్నారు, ఏ సబ్జెక్ట్ చదువుతున్నారు, ఇదొకటి అటెన్షన్ ఎక్కువ పే చేయాలి. ఎందుకంటే అటెన్షన్ మిస్ అవ్వడం వల్ల, సపోజ్ ఉదాహరణకి రేపు సైన్స్ ఎగ్జామ్ ఉందనుకోండి, సోషల్కి ప్రిపేర్ అయిపోతారు చూసుకోకుండా. అలా అంటే ఏవో చిన్న సిల్లీ మిస్టేక్స్ జరిగే ఛాన్స్ ఉంది. సో లేదంటే ఈ చాప్టర్ నుంచి ఈ చాప్టర్ అంటే వదిలేసి వేరేవి చదువుకుంటారు. ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ జరగడానికి ఛాన్స్ ఉన్న విద్యార్థులకి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గృహలక్ష్ములకి చాలా అనుకూలంగా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్స్ ఈ వారం మీకు ఉంటాయి. మీ గెలుపుని మీరు దర్శించుకోగలుగుతారంటే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి కావచ్చు, వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, వాళ్ళు చదివే చదువుల్లో కావచ్చు, ప్రోగ్రెస్ ఉండడం వల్ల మీకు హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడైనా మీకు అంటే బాగున్నాను, నేను అదృష్టవంతురాల్ని అని మీరు అనుకునే విధంగా ఈ వారం మీకు ఉంటుంది గృహలక్ష్ములందరికీ కూడా. మీరు సీనియర్ సిటిజన్స్ అయితే చాలా మంచి సమయము. ఆధ్యాత్మికంగా మీరు ఎక్కువగా భగవంతుడితోటి కనెక్ట్ అవ్వడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మికంగా చాలా ఇంక్లైన్ అవుతారు. ఆధ్యాత్మికంగా భగవద్ లీలల్ని బాగా అనుభవించగలుగుతారు. ఉదాహరణకి సపోజ్ మీరు ఉన్న పలానా ఉన్నట్టుండి సడన్గా మీకు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చారు అనుకోండి, ఉదాహరణకి గోవింద గోవింద మనసులో అనుకుంటూ ఉన్నారనుకోండి, లేదా తిరుపతి అని మనసులో స్ఫురించింది అనుకోండి, వెంటనే మీకు ఎవరో ఒకళ్ళు తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం తెచ్చియడము, లేదా మీరు టీవీ ఆన్ చేసినా మొబైల్ ఆన్ చేసినా వెంటనే ఫస్ట్ మీకు వచ్చేది స్క్రీన్ మీద వెంకటేశ్వర స్వామి ఫస్ట్ వీడియోలో అలా ఉంటుంది. అంటే ఒక వెంకటేశ్వర స్వామి అనే కాదు, మీరు ఏ దైవాన్నైనా అదే భగవద్ లీల అంటారు కదా. తలవంగానే భగవంతుడు మనకి ఏదో రూపంలో పలికితే దాన్ని భగవద్ లీల అంటారు. భగవంతుడు మనతో పలుకుతూ ఉన్నా, మనల్ని కాపాడుతూ ఉన్నా ఇది భగవద్ లీల అంటారు. అయితే ఇది సీనియర్ సిటిజన్స్కి వర్తిస్తుంది. ఒక్క సీనియర్ సిటిజన్స్ కనే చెప్పడం తప్పు. ఎవరైనా ఇప్పుడు వయస్సు ఈ దేహానికి మాత్రమే, మనలో ఉన్న ఆత్మకి వయస్సు లేదు. ఇది ఎంత వయసు కలిగి ఉందో మనకు తెలియదు, ఈ శరీరంలో ఉన్న ఆత్మ. అందువల్ల ఎవరైనా సరే ఆల్రెడీ మీరు ఆధ్యాత్మికంలో ఉంటే, బాగా భగవంతుడు ధ్యానంలో ఉంటే, మీకు ఎంత విశేషంగా భగవంతుడు పలుకులు మీకు తెలుస్తాయంటే, భగవంతుడు అనుగ్రహం, భగవంతుడు కటాక్షం మీకు తెలుస్తుందంటే, అది మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి మీ అనుభవాల్ని కమెంట్లో షేర్ చేయండి. నిజంగా ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి, స్పిరిచువల్ ఎక్స్ప్లోరర్స్కి ది బెస్ట్ టైం ఇది. నేను మెటీరియల్గా అయితే ఉంటుందని చెప్పను, ఆధ్యాత్మికంగా. ఎందుకంటే మనకి ఆధ్యాత్మిక ధనం, జ్ఞానధనం, పుణ్యధనం, భక్తి ఒక పెద్ద ధనం. ఇది అసలైన ధనం. ఇవన్నీ ఉంటే మనకి మెటీరియల్ అన్నీ బాగానే వెళ్ళిపోతాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ది బెస్ట్ పీరియడ్ అని చెప్పాలి. ఎంత బాగుంటుందంటే ప్రకృతి మాత ఆశీస్సులు మీకు అడుగడుగునా తెలుస్తూ ఉంటాయి. ఈ వీడియో మీరు చూస్తూ ఉంటే కనుక ఈ వారం మీరు డెఫినెట్గా ఇవి ఎక్స్పీరియన్స్ అవుతారు. అవి కమెంట్లో షేర్ చేయండి. వీలైతే నేను తర్వాత ఒక వీడియోలో అవన్నీ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది సీనియర్ సిటిజన్స్కి. ఇవి ఓవరాల్గా ఈ వారం సింహరాశి, సింహలగ్నంలో పుట్టిన వాళ్ళ యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము, ప్రతిరోజు కూడా మీకు వీలుంటే ఈ వారంలో ప్రతిరోజు, లేదా కనీసం ఈ వారంలో 2 రోజులు అమ్మవారికి దానిమ్మ పండు నైవేద్యం పెట్టి అది మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఒకవేళ మీకు శక్తి కలిగి ఉంటే కనుక యాచకులకి, బీదవారికి దానిమ్మ పళ్ళు పంచిపెట్టండి. మీరు అనాథ శరణాలయంలో పంచిపెట్టినా సరే, యాచకులకి పంచిపెట్టినా సరే, ఎవరికైనా సరే దానిమ్మ పళ్ళు పంచిపెడితే మంచిది ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా. ఈ వారంలో మనకి ఏంటంటే భగవంతుడి యొక్క ఆశీస్సులు 12 రాశుల వాళ్ళకి, 12 లగ్నాల వాళ్ళకి చాలా చక్కగా కలిగే కాలము. దానికి కారణం ఏంటంటే
బుధ భగవానుడు తులారాశిలోకి రావడము, బుధమంగళ యోగం ఉండడము, దానిని పంచమ దృష్టితోటి గురు భగవానుడు వీక్షించడము, ఇది చాలా మంచిది. ఇదేం చేస్తుందంటే ఎప్పుడైనా సరే ఒక మాట వల్లే మనస్పర్ధలు వస్తాయి, ఒక మాట వల్లే ఒకళ్ళు ఆనందంగా ఉన్నా కొంతమంది మాటలు వింటే చాలామందికి జీవం ఏర్పడుతుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది, 1000 ఏనుగుల బలం వస్తుంది. ఒక మనిషి మాట్లాడే మాట అవతల వాళ్ళకి 1000 ఏనుగుల బలాన్ని ఇవ్వగలదు. అదే మాట నిలువెల్లా చంపేయగలదు. మనిషి బతికుంటారు కానీ మనిషి బతికున్నా చంపేయగలదు. సో దీనికి చెక్ పెడుతూ ఉన్నాడు గురు భగవానుడు. గురు భగవానుడు వీక్షించడం వల్ల మనకి ఈ వారం ఉన్న ప్లస్ ఏంటంటే బుధమంగళ యోగం మీద గురు భగవానుడు వీక్షణ పంచమ దృష్టితోటి ఆయన వీక్షణ కలిగి ఉండడము చాలా మంచిది. ఇది చాలా అంటే అందరిలోకి కూడా ఒక జీవత్వాన్ని కలిగిస్తుంది. అందరిలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా పెరుగుతాయి. దానితో పాటు వీళ్ళిద్దరికీ లాభంలో శుక్రకేతువుల సంచారం, అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము లాభంలో ఉండడము, అలాగే తులారాశి నుంచి 9వ స్థానంలో గురు భగవానుడి సంచారము, ఈ రెండు చాలా ప్లస్ పాయింట్స్. ఒక్క కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెరుగుతాయి. కాకపోతే మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే ఇంకంతా శుభదాయకమే, అంతా ఆనందదాయకమే, అంతా సన్మంగళదాయకమే. ఈ విధంగా మనమందరం కూడా సన్మంగళాలని మన జీవితంలో పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా జగదంబ పాదాలని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.